హలో నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. మొన్నటి వరకు స్లోగా షూట్స్ చేస్తూ నిదానంగా అప్డేట్స్ ఇస్తున్న సినిమాలు ఇప్పుడు ఫాస్ట్ మోడ్లోకి వచ్చేసాయి. రిలీజ్కి ప్లాన్ చేసుకుంటూ సూపర్ ఫాస్ట్గా షూటింగ్స్ కంప్లీట్ చేసుకుంటూ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తున్నాయి. మరి సడన్గా ఫాస్ట్ మోడ్లోకి వచ్చేసిన సినిమాలేంటి? సడన్ గా ఫాస్ట్ మోడ్లోకి వచ్చేసాయి సినిమాలు. రిలీజ్ డేట్లు దగ్గర పడిన కొన్ని సినిమాలు, రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్న కొన్ని సినిమాలు స్పీడ్ అందుకున్నాయి. వీటిలో విశ్వంబర ఫస్ట్ ప్లేస్లో ఉంది. 6 నెలల ముందే 90% షూటింగ్ అయిపోయిందని డైరెక్టర్ చెప్పడంతో సినిమా రిలీజ్ దగ్గరలోనే ఉందనుకున్నారు ఫ్యాన్స్. అయితే ఆ సినిమా నుంచి మొన్నటి వరకు అప్డేట్స్ ఇవ్వలేదు టీం. కానీ ఇప్పుడు మాత్రం సాంగ్ బ్యాలెన్స్ తప్ప అంతా అయిపోయింది, మరో 10 రోజుల్లో షూటింగ్ కూడా కంప్లీట్ చేస్తాను అని చెప్పడంతో సినిమా పనులన్నీ సూపర్ ఫాస్ట్ మోడ్లోకి వచ్చేశాయి. దీంతో సినిమా రిలీజ్ డేట్ కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తారని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. సడన్ గా స్పీడ్ పెంచేసిన మరో సినిమా మిరాయ్. సెప్టెంబర్ 5న రిలీజ్ ప్లాన్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ అవ్వదేమో, అందుకే అప్డేట్స్ ఇవ్వకుండా సైలెంట్ మోడ్లో ఉందేమో అనుకున్నారంతా. కానీ ఇప్పుడు మాత్రం సడన్ గా లైమ్ లైట్ లోకి వచ్చేసింది. హనుమాన్ మూవీ తర్వాత తేజ సజ్జా చేస్తున్న సినిమా కావడం, సెప్టెంబర్ 5న సినిమా రిలీజ్ కూడా కన్ఫర్మ్ చేయడంతో బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ కూడా ప్లాన్ చేసుకుంటోంది టీం. రాహుల్ డైరెక్షన్ లో రష్మిక హీరోయిన్ గా చేస్తున్న గర్ల్ ఫ్రెండ్ మూవీ 2 ఏళ్ల క్రితం అనౌన్స్ అయింది. రిలీజ్ టైంలో ఇచ్చిన గ్లిమ్స్ తప్పించి పెద్దగా రిలీజ్ చేయలేదు టీం. అయితే మొన్న మధ్య రిలీజ్ చేసిన పాటతో సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది జనాల్లో. అంతేకాదు సినిమా రిలీజ్ కూడా దగ్గరలోనే ఉందని ఫిక్స్ అయిపోయారు జనాలు. చాలా కాలం నుంచి షూటింగ్ ప్రాసెస్ లో ఉండి ఇప్పుడు పుంజుకున్న సినిమాల్లో మరో క్రేజీ ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ 3 ఏళ్ల క్రితం షూటింగ్ మొదలు పెట్టినా మొన్నటి వరకు అసలు షూటింగ్ చేయనేలేదు. కానీ రీసెంట్ గా తన బ్యాలెన్స్ సినిమాల్ని కంప్లీట్ చేయడమే టాస్క్ గా పెట్టుకున్న పవన్ కళ్యాణ్ అదే ఫ్లోలో హరిహర వీరమల్లు ఓజీని ఫినిష్ చేశారు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ టర్న్ వచ్చింది. దాంతో సినిమా షూటింగ్ తో పాటు మ్యూజిక్ పనులు కూడా ఫుల్ స్పీడ్ లో చేస్తున్నారు హరీష్ అండ్ టీం. మొదలు పెట్టిన దగ్గర నుంచి జెట్ స్పీడ్ లో షూటింగ్ చేస్తున్న సినిమా చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా. నిజానికి సినిమా టాక్స్ సంవత్సరం క్రితమే స్టార్ట్ అయినా షూటింగ్ ని నెల రోజుల క్రితం నుంచి స్పీడప్ చేశారు. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ చేస్తున్న చిరంజీవి, అనిల్ లేటెస్ట్ గా 3వ షెడ్యూల్ కంప్లీట్ కూడా చేసేశారు. ఇలా మొన్నటి వరకు స్లో ఫేజ్ లో ఉన్న సినిమాలు ఇప్పుడు సూపర్ ఫాస్ట్ మోడ్ లోకి రావడంతో ఈ సినిమాలు థియేటర్లోకి వచ్చే రోజు కోసం వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. హీరోయిన్లు స్లిమ్ అయిపోతున్నారు. ఒకప్పుడు చబ్బీగా ఉన్న హీరోయిన్లు ఇప్పుడు తెగ తగ్గిపోతున్నారు. సరిపడా ఉండే తమన్నా దగ్గర నుంచి అసలే పీలగా ఉండే పూజా హెగ్డే వరకు స్లిమ్మింగ్ బ్యూటీస్ లిస్ట్ లో జాయిన్ అయిన వాళ్ళెవరు? అసలు వీళ్ళెందుకు మరీ ఇంత స్లిమ్ అయిపోతున్నారు? క్యారెక్టర్ల కోసమో కాంపిటేటివ్ ఇండస్ట్రీలో గట్టి పోటీ ఇద్దామనో అయితే పర్వాలేదు, కానీ ఇంకేదైనా కారణం ఉందా అని తెగ ఆలోచిస్తున్నారు అభిమానులు. ఎందుకంటే వాళ్ళ ఫేవరెట్ హీరోయిన్లు మరీ సన్నబడిపోతున్నారు. లేటెస్ట్ గా తమన్నా పోస్ట్ చేసిన ఫోటోలు చూసి షాక్ అయిపోయారంతా. మొన్న మధ్య వరకు కాస్త బొద్దుగానే ఉన్న తమన్నా ఇప్పుడు మరీ ఇంత స్లిమ్ అయిపోవటంతో కారణం ఏంటా అని కనుక్కునే పనిలో పడ్డారు. విజయ్తో బ్రేకప్ అయిన తర్వాతే ఇలా అయిపోయిందని కొంతమంది అంటుంటే, సినిమాల కోసమే ఈ కొత్త లుక్ అని కొంతమంది డిస్కస్ చేసుకుంటున్నారు. ఫస్ట్ నుంచి కాస్త సన్నగానే ఉండే పూజా హెగ్డే కూడా ఇప్పుడు ఇంకాస్త తగ్గి మరీ స్లిమ్ అయిపోయింది. రీసెంట్ గా రిలీజ్ అయిన మోనికా సాంగ్ లో క్లియర్ గా స్లిమ్ లుక్ కనిపిస్తోందంటున్నారు జనాలు. వీటికి తోడు పూజా హెగ్డే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోల్లో కూడా బాగా స్లిమ్ అయి కనిపిస్తోంది పూజ. అయితే ఇలా స్పెషల్ సాంగ్స్ లో కాకుండా సినిమాల్లో బిజీ అవ్వటానికే పూజ మేకోవర్ అంటున్నారు ఫ్యాన్స్. ప్రెజెంట్ ఆల్ ఇండియా హాట్ ఫేవరెట్ శ్రీలీల కూడా ఫుల్ గా స్లిమ్ అయిపోయింది. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన శ్రీలీలని ఇప్పుడు చూస్తే అసలు కంప్లీట్ గా లుక్కే మారిపోయింది. బాలీవుడ్ హీరోయిన్లతో పోటీ పడాలంటే ఆ మాత్రం తగ్గాల్సిందే అంటున్నారు జనాలు. ప్రెజెంట్ శ్రీలీల తెలుగులో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో పాటు హిందీలో ఆషికీ మూవీతో పాటు మరికొన్ని సినిమాలతో బిజీగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో లాస్ట్ ఇయర్ వరకు తెలుగులో సందడి చేసిన కృతి శెట్టి అసలిప్పుడు పోల్చుకోలేనంత స్లిమ్ అయిపోయింది. బేబమ్మగా ఉప్పెనతో ఓ ఊపు ఊపేసిన కృతి బాగా సన్నపడి సరికొత్తగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో తన స్లిమ్ లుక్ ఫొటోస్ షేర్ చేస్తూ సినిమా ఛాన్సుల కోసం వెయిట్ చేస్తోంది కృతి శెట్టి. రోజురోజుకి లుక్ మార్చేసుకుంటూ ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తున్న హీరోయిన్ సమంత. 2 ఏళ్ల క్రితం వరకు సమంత సౌత్ హీరోయిన్ ఎలా ఉంటుందో అలా ఉండేది. కానీ ఇప్పుడు లీన్ లుక్ లో మరీ స్లిమ్ అయిపోయి కనిపిస్తోంది. ఒకవైపు మయోసైటిస్ వల్ల ఇలా అయిపోతోందని ఫ్యాన్స్ వర్రీ అవుతుంటే, లేదు ఇదంతా తను చేస్తున్న పవర్ఫుల్ క్యారెక్టర్స్ కోసమే అని మరికొంతమంది అంటున్నారు. హరిహర వీరమల్లుతో థియేటర్లు కళకళలాడుతున్నాయి.
స్టార్ హీరో సినిమా రిలీజ్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్న ఆడియన్స్ కి ఫీస్ట్ ఇస్తున్న ఈ సినిమా థియేటర్స్ లో ఉండగానే కింగ్డమ్ రాబోతోంది. మరి విజయ్ తర్వాత రాబోతున్న ఇంట్రెస్టింగ్ స్టార్ హీరోలు ఎవరు? ఆ సినిమాలేంటో డీటెయిల్డ్ గా చూద్దాం. పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్స్ కు వచ్చేదెప్పుడా, స్టార్ హీరో సినిమా రిలీజ్ అయ్యేదెప్పుడా అని వెయిట్ చేసిన ఫ్యాన్స్ కి సాలిడ్ ఫీస్ట్ ఇస్తోంది హరిహర వీరమల్లు. మరి ఈ సినిమాతో స్టార్ట్ అయిన థియేటర్ల సందడి మరో 2 నెలలు కంటిన్యూ కాబోతోంది. స్పెషల్లీ లేటెస్ట్ గా రిలీజ్ అయిన వార్ 2 ట్రైలర్ తో స్టార్ హీరోల సినిమాల సందడి స్పీడ్ అందుకోబోతోంది. ఎన్టీఆర్ ఇప్పటి వరకు చేసిన సినిమా ఓ లెక్క, బాలీవుడ్ లో డైరెక్ట్ ఎంట్రీ ఇస్తున్న వార్ 2 సినిమా మరో లెక్క. ఎందుకంటే ఆల్రెడీ బాలీవుడ్ లో పాతుకుపోయిన స్టార్ హీరో హృతిక్ రోషన్ తో పోటీ పడి మరీ యాక్షన్, యాక్టింగ్, డాన్స్ చేస్తూ టఫ్ ఫైట్ ఇస్తున్న ఎన్టీఆర్ డైరెక్ట్ హిందీ సినిమా వార్ 2 తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఆగస్టు 14న గ్రాండ్ గా 10,000 థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం పాన్ ఇండియా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న మరో స్టార్ మూవీ కూలీ. రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కూలీ మూవీ కూడా సౌత్ లోనే కాకుండా పాన్ ఇండియా వైడ్ గా కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో పాన్ ఇండియా లెవెల్ బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్ ఇన్వాల్వ్ అవటంతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉన్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే రికార్డులు సెట్ చేస్తున్న కూలీ మరి రిలీజ్ అయ్యాక బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో లెక్కలు మారుస్తాడో అన్న చర్చ స్పీడ్ అందుకుంటోంది. ఆగస్టులోని థియేటర్స్ కొస్తున్న మరో స్టార్ మూవీ మాస్ జాతర. మామూలుగా అయితే రవితేజ సినిమాకి నార్మల్ హైప్ ఉంటుంది, కానీ మాస్ జాతర మూవీ రవితేజ కెరీర్ లో 75వ సినిమా. అదీ కాక ఈ సినిమా కోసం తన కెరీర్ లోనే బాగా టైం తీసుకున్న సినిమా. వీటికి తోడు వరుసగా ఫ్లాపుల్లో ఉన్న రవితేజను గట్టెక్కిస్తుందా లేదా అనే టెన్షన్ లో ఉన్న సినిమా. అందుకే ఈ సినిమా మీద ఆడియన్స్ అంత ఇంట్రెస్ట్ తో ఎదురుచూస్తున్నారు. మరి ఆగస్టు 27న థియేటర్స్ కొస్తున్న ఈ సినిమాని ఆడియన్స్ ఏ రేంజ్ లో రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఈ మంత్ ఎండ్ నుంచి స్టార్ట్ అయిన పెద్ద సినిమాల సందడి సెప్టెంబర్ వరకు కంటిన్యూ అవుతోంది. సెప్టెంబర్లో అయితే చాలా కాలం నుంచి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న సినిమాలతో పాటు ఆల్రెడీ బరిలో ఉన్న బిగ్ మూవీస్ కూడా థియేటర్లోకి వస్తున్నాయి. సెప్టెంబర్లో కూడా ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నిజానికి అనుష్క, క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఘాటీ సినిమా కూడా ఆగస్టులోనే రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా సార్లు పోస్ట్ పోన్ అయిన ఈ ఇంట్రెస్టింగ్ యాక్షన్ డ్రామా రిలీజ్ కి ఆల్రెడీ ఆగస్ట్ ఎంగేజ్ అయిపోయింది. కాబట్టి సెప్టెంబర్లోనే థియేటర్స్ లోకి రావటానికి రెడీ అవుతోంది ఘాటీ. డబ్బింగ్ సినిమా అయినా కూడా తెలుగు ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న సినిమా మదరాసి. శివకార్తికేయన్, మురుగదాస్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ మదరాసి మూవీ సెప్టెంబర్ 5న పాన్ ఇండియా వైడ్ గా థియేటర్స్ కొస్తోంది. సెప్టెంబర్ లాస్ట్ లో 3 సినిమాలు ఒకే డేట్ ఇచ్చాయి. అయితే రిలీజ్ కి 2 నెలలున్నా ఏ ఒక్కటి కూడా తప్పుకుంటున్నట్లు అనౌన్స్ చేయలేదు. దాంతో ఈ 3 సినిమాల మీద ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. వీటిలో అన్డౌటెడ్లీ ఫస్ట్ ప్లేస్ పవన్ కళ్యాణ్ సినిమాదే. పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో కంప్లీట్ కొత్త జానర్ లో చేసిన హరిహర వీరమల్లు కంటే యాక్షన్ ఎంటర్టైనర్ అయిన ఓజీ కోసమే ఎక్కువ ఎగ్జైటెడ్ గా ఉన్నారు అభిమానులు. పవన్ రెట్రో స్టైల్లో కనిపిస్తుండటంతో సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతున్న ఓజీ మీద భారీ అంచనాలున్నాయి. సెప్టెంబర్ 25న ముందే డేట్ వేసుకున్న బాలయ్య మోస్ట్ వెయిటింగ్ మూవీ అఖండ 2 రిలీజ్ కాబోతుంది. అఖండ 2 పోస్ట్ పోన్ అవుతుందేమో అన్న టాక్ ప్యారలర్ గా నడుస్తున్నా రిలీజ్ విషయంలో తగ్గేదే లేదని అఖండ టీం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అఘోరాగా తనలోని కొత్త యాంగిల్ ని చూపించిన బాలయ్య అఖండ తాండవంలో ఇంకా పవర్ఫుల్ గా కనిపిస్తున్నారు. దాంతో ఇండియాతో పాటు ఓవర్సీస్ లో కూడా ఎక్స్పెక్టేషన్స్ హై రేంజ్ లో ఉన్నాయి. సెప్టెంబర్ 25నే స్టార్ హీరోలతో పోటీగా సాయి ధరమ్ తేజ్ సినిమా రిలీజ్ డేట్ ఇచ్చింది. సాయి ధరమ్ తేజ్ ది చిన్న సినిమా అయినా 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి పెద్ద సినిమాల లిస్ట్ లో జాయిన్ అయిపోయింది ఈ సంబరాల ఏటిగట్టు సినిమా. మిస్టిక్ థ్రిల్లర్ గా హై క్వాలిటీ విఎఫ్ఎక్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇలా ఆగస్టు, సెప్టెంబర్ లో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నా ఆ స్టార్ మూవీస్ మీదే అందరి కన్ను ఉంది. మరి ఈ బిగ్ మూవీస్ లో ఏది ఆడియన్స్ ని ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తుందో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. Bye bye.